దేవుని ఇల్లు గురించి పలు వారాలు మనం మాట్లాడుకున్నాం. ఒక్కొక్క కార్యక్రమంలో చాలా డీప్ సీక్రెట్స్ ఉన్నాయి వచనాలతో నుంచి. ఈరోజు ఈ నేటి కార్యక్రమంలో ప్రశ్న ఎలా ప్రారంభించాలంటే, దేవుని ఇల్లు హౌస్ ఆఫ్ గాడ్ అనేది ఎక్కడ బైబిల్లో ఉన్నది అని రాయబడి ఉంది. దేవుడప్పుడు దేవుని ఇల్లు అని రాసేటప్పుడు దీన్ని ఎవరి కోసం ప్రత్యక్షపరుస్తున్నాడు, ఈ జనరేషన్లో చూసేవారు ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ బైబిల్లో ఎక్కడ రికార్డ్ అయి ఉంది? మనిషికి దేవుడు ఇల్లే ఇవ్వలేదు. మనిషిని నిర్మించినప్పుడు ఒక తోటలో ఇద్దరిని తీసుకొచ్చి ఉంచాడనే బైబిల్లో ఉంది. కరెక్ట్. సో ఫ్యామిలీ ఉంది, ఇల్లు లేదు. ఇప్పుడు మీరు చాలా గార్డెన్ ఉంది, పెద్ద గార్డెన్ ఉంది. గార్డెన్ అంటే మీరు అనుకున్నట్టుగా మనం ఈ రోజు అనుకునే గార్డెన్ కాదు. అందులో వాక్యం ఏం చెప్తుందంటే, ఒక నది బయలుదేరి 4 శాఖలు అయినట్టుగా రాయబడి ఉంది. ఆ 4 నదులలో 2 యూఫ్రటిస్ అండ్ టైగ్రిస్. అవును, ఆదికాండంలో ఉంది. ఈ 2 నదుల మధ్య ఉండే స్థలమే ఇరాక్. మెసొపొటేమియా నాగరికత అని చెప్తారు. 4 నదులు పారితే ఆ గార్డెన్ ఎలాగుంటుందో చూడండి. అప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఇది చిన్న గార్డెన్ కాదు, ఇంటి వెనుకున్నట్టు ముందు ఉన్నట్టుగా కాదు. సో అది ఒక పెద్ద గార్డెన్. సో దానికి గార్డెన్ అనే నేమ్. ఆ గార్డెన్ నేమ్లోనే పలు లోతైన విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు జెనసిస్ ఫస్ట్ 11 చాప్టర్స్ ధ్యానించినట్లయితే ఇయర్స్ లో వెళ్తుంది. అది చాలా సంవత్సరాలు అవుతుంది. అలాగుంటున్నప్పుడు ఆ గార్డెన్ లో ఇద్దరిని ఉంచుతున్నాడు. ఇదొక ఫ్యామిలీ అంతే. ఈ ఫ్యామిలీకి ఇల్లు అంటూ అక్కడ లేదు. ఇప్పుడు ఇల్లు అనే కాన్సెప్ట్ మీరు ఎందుకు పెట్టారంటే, ఇప్పుడుంది, కావాలి. ఇప్పుడు ఎందుకు ఇల్లు కావాలంటే, ఈ రోజు ఉండేటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి కదా. ఒకటి ఎండ, వర్షం. మెయిన్ థింగ్ అదే ఫస్ట్. ఎండ వర్షం లేని స్థలంలో ఆశ్రయం కల్పించుకోవాలి, ఒక కప్పు కింద ఉండాలంటారు, ఒక కవరింగ్ కావాలి. అవును, ఇది ఆడమ్ పీరియడ్ లో లేదు. ఉష్ణము వర్షము లేదు, ఒకే క్లైమేటే. ఆ క్లైమేట్ కూడా వారికి అనుకువైన క్లైమేటే. సరే, తర్వాత ఒక ఇల్లు అన్నప్పుడు ఒక దగ్గర పనికి వెళతాము, సంపాదించుకుని తిరిగి వస్తాము. ఇక వారి చిరునామా ఇటువంటి కార్యాలు ఉన్నాయి కదా, అటువంటివి ఏవీ లేవు. వారి లైఫ్ స్టైలే వేరే. అందువల్ల గృహం అనే కాన్సెప్ట్ ఆ రోజు లేదు. గృహం అనే కాన్సెప్ట్ బయటపడుతుంది ఆ తర్వాత. ఎప్పుడు పాపం చేసిన తర్వాత, పండు తిన్న తర్వాతే గృహం అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ గృహం అనే కాన్సెప్ట్ని మనిషి తనకి గృహం ఏర్పరచుకోవడం అనేదే. అది మొదట గుహల్లో ఉన్నట్టు అనేక విషయాలు చెప్తున్నారు. కానీ నాకు తెలిసి కయ్యను ఒక పట్టణాన్ని కట్టినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత గుడారాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. గుడారాలు ఏర్పరచుకున్నారు. మొట్టమొదటిగా ఇల్లు కట్టిన వారిలో ఎవరైనా చూస్తే నిమ్రోదు పీరియడ్లోనే ఇల్లు వస్తుంది. ఆ కాలంలో 10th చాప్టర్లోనే ఇల్లు వస్తుంది. సో ఇలాగుంటున్నప్పుడు దేవుడు తనకు ఒక ఇల్లు కట్టుతున్నాడు. తనకు హౌస్ ఆఫ్ గాడ్. అవును, ఇంతవరకు మనం చూసింది మనుషుని యొక్క ఇల్లు. మనిషి తన కోసం ఎలాగంటే, ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్తారు. అంటే ఒక ఆవిష్కరణ ఎప్పుడు జరుగుతుంది? అవసరత వచ్చినప్పుడు అంట. ఆ విధంగా మనిషికి ఎందుకు ఇల్లు వచ్చిందంటే అవసరత వచ్చింది. ఆ తర్వాత మంచు వర్షము కురుస్తున్నప్పుడు మృగాలు అవి వస్తున్నాయి. అప్పుడు తనకంటూ కుటుంబం అన్నప్పుడు తనకు ఒక గృహం అవసరమై ఉంది. ఆ గృహం అనే కాన్సెప్ట్ మనిషికి వచ్చి, అది ఆ తర్వాత దేవుడు ఒక చోట చెప్తున్నాడు, ఇది దేవుని ఇల్లు అంటున్నాడు. దేవుడు తనకొక ఇల్లు. అప్పుడు దేవుని యొక్క ఫ్యామిలీ అంటే ఏంటి? అప్పుడు దేవునికైనా ఇప్పుడు ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్లుగా మన ఫ్యామిలీలో దేవుడున్నాడు, మన ఇల్లు దేవుని గృహంగా ఉందా అనేది చూసాం కదా. తర్వాత దేవుడు చెప్పాడు కదా, మోషేని గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే విషయాన్ని. ఇప్పుడు ఈ కాన్సెప్ట్, దేవుడనే కాన్సెప్ట్ మొట్టమొదటిగా ఎక్కడ వస్తుందని చూస్తే, జెనసిస్ 28లో యాకోబు బెయేర్షెబా నుండి వెళుతూ ఉంటాడు. అక్కడ ఒక రాయి తలగడగా చేసుకుని పండుకొని ఒక కలగంటాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశమునంటుతుంది. ఇది చెప్తున్నప్పుడు చూస్తున్నప్పుడు యాకోబుకి ఇల్లు లేదు. జాకబ్కే ఇల్లు లేదు. కరెక్ట్, జాకబ్కే ఇల్లు లేదు. అతను ఊరు వదిలి వెళ్తున్నాడు, భయపడి పారిపోతున్నాడు. అవును, ఒక సంచారిగా ఉండేడని చూస్తున్నాం కదా. అలాగుంటున్నప్పుడు అతను నిద్ర లేచి, నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేనని అనుకుంటాడు. దేవుని యొక్క స్థలం అనే కాన్సెప్ట్ అక్కడ తెస్తున్నాడు, క్లియర్ గా సెన్స్ చేస్తున్నాడు. ఆ హీబ్రూలో బెతేల్ అని చెప్తాడు. అవునవును, బెత్ ఏల్. ఏల్ అంటే గాడు, బెత్ అంటే ఇల్లు, బెతేల్ అని చెప్తుంటారు. అప్పుడు ఎందుకు అతడు ఇది యెహోవా స్థలం అంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ గమనించాలి. అప్పుడు ఇది మీరు నార్మల్గా వినేవారు ఏమంటారు, దేవునికి ఇల్లు ఉందంటే దేవుని కుటుంబం ఉందా? కొందరు అంటుంటారు, యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే అప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడంటే అప్పుడు తల్లి ఎవరు అనే ఒక సెన్సిబుల్ లేని ప్రశ్న అడుగుతూ ఉంటారు కదా. వారి వల్ల స్పిరిచువల్ గా అది ఏం చేయలేరంటే, అండర్స్టాండ్ చేయలేకపోతున్నారు. స్పిరిచువల్ గా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేని ఒక విధి ఉంటుంది కదా. ఆ విధంగా ఈ దేవుని యొక్క గృహము అనేది మనం ఎలాగ చూడాల్సి ఉందంటే, లోకానుసారమైన ఇల్లుగా మనం చూడకూడదు. దేవుడు తన కొరకు ఒకటి ఏర్పరుచుకుంటున్నాడు. తనకొక ఇల్లనే కాన్సెప్ట్ యొక్క వ్యవస్థను ఏర్పరుస్తున్నాడు. ఆ కట్టడము ఇటికలంతటితో కాదు. ఇప్పుడు దావీదును బట్టి ఒక వాగ్దాన వచనం చెప్తారు, నీకు సంతానము కలుగుజేయుదునని దేవుడు దావీదుతో చెప్తాడు.
ఆ వాగ్దాన వచనాన్ని పెట్టుకొని దావీదుకు సంతానము కలుగజేసే దేవుడు మీకిల్లు కట్టిస్తాడంటారు. అలా చెప్పినప్పుడు దావీదు ఇల్లు లేకుండా ఉండాడా? అక్కడ దావీదే ఏమంటున్నాడంటే, నేను కట్టిన నగరియందు వాసమున్న దేవుని మందసము డేరాలో నిలిచి ఉంది అంటున్నాడు. అలాగున్నప్పుడు అక్కడ దేవుడు చెప్పేటువంటిది అక్కడ వెలుపట కనబడే ఇల్లు కాదు గాని దావీదు జీవితం నుండి వచ్చే సంతతి నుండి ఒక ఇటర్నల్ థింగ్ ఏర్పరచడం. స్పిరిచువల్ సెన్స్లో ఆ దావీదుకు ఒక సంతానము కలుగుజేయడం అంటే క్రైస్ట్. పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తెదను అంటే ఏంటంటే అతని అభిషేకం, అతని పిలుపు పడిపోయి ఉంటుంది ఒక దగ్గర. సొలొమోను తర్వాత రెహబాం తర్వాత పడిపోతుంది. అది లేవనెత్తడం అంటే క్రైస్ట్ వచ్చి లేవనెత్తుతాడు. అప్పుడు దేవుని యొక్క ఇల్లు అనే కాన్సెప్ట్ ఏంటని అడిగితే ఒక ఇటికతో కాంక్రీటుతో కట్టే కాన్సెప్ట్ కాదది. అది దేవునికైనా ఒక సంతతి, దేవునికైనా కాన్సెప్ట్. ఇప్పుడు ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదన్నప్పుడు ఎందుకు అలాగ చెప్తున్నాడంటే ఆ చోట ఒక విషన్ చూస్తున్నాడు, దర్శనం చూస్తున్నాడు. అందులో ఏముంది? ఒక కళ. ఆయన కాన్సెప్ట్లో అదొక కళ. నిద్ర లేచినప్పుడు అని ఉంది. అప్పుడు ఆ కలలో ఏముందంటే ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి దాని కొన ఆకాశమునంటుకుని ఉంది. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచున్నారు. దీని యొక్క వివరణ యాకోబుకు అర్థం కాదు. అయితే భయంకరంగా ఉంది. అక్కడ చెప్పబడుతుంది, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము అంటున్నాడు. ఏంటో ఒక కాన్సెప్ట్ తెలుస్తుంది. నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, కొన ఆకాశం వరకుంది. ఇది ఇలాగుందే, ఏమై ఉంటది? అది భయంకరంగా ఉందంటున్నాడు. ఇప్పుడు దీనికైనా ఒక రెవల్యూషన్ మనకు కావాలి, బయలుబాటు మనకు కావాలి. యాకోబుకు ఆ స్థలంలో దొరకల. తర్వాత దానికైన కాన్సెప్ట్ ఏంటో తెలుస్తుంది. ఈ నిచ్చెన ఎవరు అనేది మీరు అర్థం చేసుకోవాలంటే యోహాను రాసిన సువార్తలో మీరు అది చదవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుందో చూడండి. 51వ వచనం, జాన్ 1:51. మరియు ఆయన మీరు ఆకాశము తెరువబడుటయు, ఈ వాక్యాన్ని మీరు అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. మీరు ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇది యోహానుకు చెప్తున్నాడు. అయితే యోహానే ఒక ప్రాఫెటిక్ పర్సన్ అంటాను. అవును, రెవల్యూషన్ ఉన్న ప్రాఫెటికల్ పర్సన్. ఆయనకి రివీల్ చేస్తున్నాడు. దేవదూతలు ఎక్కుటయును దిగుటయును ఎవరి మీద? మనుష్య కుమారుని పైగా. ఇందులో వాక్యం ఎలాగుంది? ఆకాశము తెరువబడుటయు. ఇక్కడ మీరు 28వ అధ్యాయంలో చూడండి, 12వ వచనము. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. అప్పుడు ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ ఈయనకు చూపించిన విషయం యొక్క ఎక్స్ప్లెనేషన్ యేసయ్య ఇస్తున్నాడు. ఇప్పుడు ఇది మీరెలా చూడాలి? జాకబ్కైన విషన్గా చూడకూడదు, ఇది ఇశ్రాయేలుకైన విషన్గా చూడాలి. జాకబ్ ఎవరు? ఇశ్రాయేల్. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఒక నిచ్చెన వేయబడుతుంది. నిచ్చెనెవరు? క్రైస్ట్. మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు. ఇందులోనూ నిచ్చెన మీద ఎక్కుచూ దిగుచున్నారు. ఎవరెక్కి దిగుతున్నారు? దేవదూతలు. అప్పుడు నిచ్చెన ఎవరిని సూచిస్తుందంటే క్రైస్ట్ని సూచిస్తుంది. అప్పుడు ఇశ్రాయేల్లో బెతేల్ అంటే ఏంటి? దేవుని యొక్క ఇల్లు. ఇశ్రాయేల్లో దేవుని యొక్క ఇంటి నుండి యేసుక్రీస్తు ద్వారా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం అనేది ఇది మొదలుకొని చూస్తారు. ఇది జెనసిస్ లో జేకబ్ కి ఇక్కడ రివీల్ చేస్తున్నాడు. సో మనం జెనసిస్ ని, న్యూ టెస్ట్మెంట్ ని అంత కోరలేషన్ గా చూడాలి. ఓల్డ్ టెస్టమెంట్ మొత్తము మనం చూడొచ్చు. ఈరోజు చెప్పే మాట ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ అవసరం లేదు, ముగిసింది. ధర్మశాస్త్రం ముగిసింది, ధర్మశాస్త్రమే ముగిసింది. ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి రహస్యాలు ఇంకా ముగింపుకు రాలేదు. ఇంకా చెప్పాలంటే క్రైస్టే రిఫర్ చేస్తున్నాడు ఓల్డ్ టెస్టమెంట్. ఆయనే రిఫర్ చేస్తున్నాడు. క్రైస్ట్ ఎన్ని చోట్ల ఓల్డ్ టెస్టమెంట్ రిఫర్ చేస్తున్నాడు? అనేక చోట్ల. సరే, ఇప్పుడు ఈ చోట దేవదూతలు నిచ్చెన మీద ఎక్కడం దిగడం అనేది చూస్తున్నాం. తర్వాత తను ఏ పేరు పెడుతున్నాడు? తాను లేచి పేరు పెడుతున్నాడు. ఈ స్థలము భయంకరంగా ఉంది, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. పరలోకపు గవిని. ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు? ఆకాశము తెరవబడుటయు అని చెప్తున్నాడు. తలుపు తెరవబడుట, మూయబడుట మనం చెప్తాం, అవునా? తలుపు తెరిచుంది, మూసుందని. అలాగంటే ఇది దేవుని మందిరం అన్నందుకు ఈ స్థలము దేవుని మందిరము, అదిగాక వేరొకటి కాదు. దేవుని మందిరం అనే కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఫస్ట్ క్రైస్ట్ ఉంటాడు, నిచ్చెన ఉండాలి. క్రైస్ట్ యొక్క కోన, దాని యొక్క మరొక కోన ఎక్కడ ఉందంటే హెవెన్లో ఉంది, ఆకాశమునంటి ఉంది. అక్కడొక ద్వారం ఉంది. ద్వారం ఎవరు? యేసు అంటున్నాడు, నేనే ద్వారం. సో క్రైస్టే ఆ ద్వారం. యేసు చెప్తున్నాడు, నేనే ద్వారమును. ఆ ద్వారము, పరలోకానికైన ద్వారము, నిచ్చెనెవరంటే యేసు. ఆయన ద్వారా మీరెక్కితే పరలోకానికి వెళ్ళగలరు. ఇదే అక్కడ ఉంది. ప్రత్యక్షపరచబడిన ఒక ప్రవచనం లేక ప్రత్యక్షపరచబడిన దర్శనం. ఈరోజు మన ఇంటి లోపల క్రైస్తు ఉన్నాడా? క్రైస్తు ఉన్నాడు. అయితే క్రైస్తు మీ ఇంటిలో ఎక్కడున్నాడని చూడాలి, అదే ముఖ్యం.
మ్మ్. ఇప్పుడు మీరు మీకోసం ఒకరు ఫోన్ చేస్తారు ఇంటికి. ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి అబ్బాయి ఎత్తినప్పుడు నానింట్లో ఉన్నాడని చెప్తాడు, సరేనా? అవును. అతను వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఎక్కడున్నారనేదే ముఖ్యం. మ్మ్. ద్వారం దగ్గర ఉండి ఆహ్వానిస్తున్నారా? వచ్చినతను హాల్లో కూర్చుని ఉంటాడు, మీరు బెడ్రూమ్లో ఉండుంటారు. మ్మ్. షర్ట్ వేసుకుని రండి రండి వచ్చారా అంటారు. సో మీరు ఆ ఇంటిలో ఎక్కడున్నారనేదే కాన్సెప్ట్ అయ్యి ఉంది. హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ? ఆ స్థలంలో ఇంటిలో ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు దేవుని ఇల్లుంది, ఈ ఇంటిలో క్రైస్ట్ ఎక్కడున్నాడు? మ్మ్. బాగా గమనించండి, అక్కడ ఒక నిచ్చెన వేయబడి ఉంది. మ్మ్. ఈరోజు దేవుని మందిరం అన్నది చర్చ్ అని చెప్తాం, అవునా? దేవుని ఇల్లే మనం చర్చ్ అని చెప్తాం. సో చర్చ్లో క్రైస్ట్ ఎక్కడున్నాడు అని మీరు చూసినట్లయితే, నాకు తెలిసింది నేను చెప్తున్నా, పెద్ద విషయం చెప్పడంలా నాకు తెలిసింది చెప్తున్నా. ఇప్పుడు రెవల్యూషన్ 2లో 7 చర్చెస్కి దేవుడు రాయమంటున్నాడు, 7 సంఘాలకి రాయమంటున్నాడు. ఆరంభించేప్పుడు ఆయన ఎక్కడున్నాడని చూడండి. వాక్యం చెప్తుంది, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, అంటే రెవల్యూషన్ 2:1లో ఉంది. మ్మ్. ఇప్పుడు ఈయన ఏ చోటున్నాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని. అవును. అయితే 7th చర్చ్కి, మ్మ్. లవోదికయ సంఘానికి చెప్తున్నప్పుడు ఆయన చెప్పే మాట 3:20లో ఉంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. తలుపు దగ్గర నిలిచున్నాడు, ఆయన ఇంట్లో లేడు. మ్మ్. అయితే ఇల్లుంది, ఇంట్లో లేడు, ఇంటి వెలుపట నిల్చున్నాడు. వెలుపట ఉండి తలుపు తడుతున్నాడు, అంటే ఆ ఇల్లు ఏమైంది? మ్మ్. క్లోజ్ అయి ఉంది, క్రైస్ట్కి క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ ఇంటిలో క్రైస్ట్ ఉన్నాడు, కాని తలుపు నొద్దున్నాడు. మ్మ్. ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఎవరు క్రైస్ట్ లేదన్నది బయట నుంచున్నాడే. ఇప్పుడు ఇంటిలో మామగారో లేక నాన్నగారో ఆ కాలంలో, ఇప్పుడు అవకాశం లేదు ఫ్లాట్ సిస్టంలో, ఆ కాలంలోనైతే ఇంటి బయట మంచమేసుకుని పడుకుని ఉంటారు, ఒక ఈజీ చైర్ వేసుకుని అరుగు బయట అలా వరండాలో కూర్చుని ఉంటారు. నానెక్కడ అంటే బయట వరండాలో ఉన్నాడు అంటారు. ముందే ఉంటుంది. ముందు పక్క స్థలంలో ఉంటుంది. నైట్ నానెక్కడుంటాడు? వరండాలో ఉంటే కష్టం, నానెక్కడ ఉండాలి? బెడ్రూమ్లో ఉండాలి, మ్మ్. అవునా? నైట్లో నానెక్కడ? వరండాలో ఉన్నాడు, ఇంకా ఎందుకు బయట ఉన్నాడు? మ్మ్. ఆ క్వశ్చన్ వస్తుంది కదా. అవును. ఈయనెందుకు బయట ఉన్నాడు? ఆ క్వశ్చన్ రావాలి కదా. మ్మ్. ఈరోజు అనేక మంది ఇల్లు ఉంది, క్రైస్ట్ ఉన్నాడు, క్రైస్ట్ ఎక్కడ ఉన్నాడు? మ్మ్. మీరు యోచించండి. కీర్తనల్లో దేవుని గూర్చి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉంటది. మరి యేసయ్య అవును. ఎందుకు బోట్లో నిద్రపోయాడు? మ్మ్. వీళ్ళందరూ ప్రయాణమే వెళ్తున్నారు, అవును. ఈయన ఓడ అమరమన నిద్రపోతున్నాడు. ఎందుకంటే వారు భయపడ్డారు. చెప్పాలంటే ఆయన ఉన్నా కూడా అక్కడ లేనట్లుగా ఉంది. అయ్యింది. అయితే ఈయన నిద్రపోనివాడు కదా, అవును, న్యాయంగా. అవును. ఈయన నిద్రపోతున్నాడు, సరి ఉండనివాడు. ఇప్పుడు బోట్లో క్రైస్ట్ ఉన్నాడు. మ్మ్. క్రైస్ట్ బోట్లో ఉండడానికి, ఆయన బోట్లో నిద్రపోవడానికి, మెలకువగా ఉండడానికి డిఫరెన్స్ ఉంది. మ్మ్. ఆయన మెలకువగా ఉండుంటే గాలిని అలను ఆపేవాడు. అవును. నిద్రపోయాడంటే గాలి అలలు రేకెత్తుతున్నాయి, మ్మ్. ఆపుండేవాడు. క్రైస్ట్ అయితే లోన ఉన్నాడు, అవును. అవునా? మ్మ్. ఇదే ఇంట్లో కూడా క్రైస్ట్ మీ ఇంట్లో ఉన్నాడు. మ్మ్. అయితే క్రైస్ట్ ఎక్కడ ఉన్నాడు? మ్మ్. ఏహెచ్కేలు 8వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఎందుకలాగా అని వాక్యంలో చూస్తే, అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఆలయం లోపల ఏముండింది? హేయక్రియలు. ఆలయంలో హేయక్రియలున్నాయి. అయితే ఇతను ఆలయంలోకి వెళ్తున్నాడు ఎవరిని చూడటానికి? దేవుని కోసం. మ్మ్. అయితే లోన దేవుడు లేడు. దేవుడెక్కడున్నాడు? ద్వారము దగ్గర, నా పరిశుద్ధ స్థలం విడిచిపోవునట్లుగా. ఈయనేం చెప్తున్నాడు? మోషేని చూసి, మీ మధ్యలో నివాసము చేయులాగున నాకు గుడారం వేయమని చెప్పాడు. 33-34 అధ్యాయానికి వెళ్ళినట్లయితే, మోషే గుడారాన్ని తీసి పాళెమునకు దూరంగా వేస్తాడు. జనులు గుడారానికై అక్కడికెళ్తారు. ఈయన అడిగింది మధ్యలో వాసం చేస్తానని. ఇప్పుడు పాళెమునకు వెలుపట వేయడమైంది. మ్మ్. ఏంటి కాన్సెప్టు? గుడారం ఉంది, దేవుడున్నాడు, అయితే మధ్యలో లేడు. మనం మాట్లాడుకున్నాం పోగొట్టుకున్న వెండి నాణెం గురించి. కాయిన్ ఇంటి లోపల ఉంది, కానీ వెతకడానికి కష్టంగా ఉంది. లోపలే అది ఉంది, కనిపెట్టాలి. కరెక్ట్, కానీ అది exactly. లోపలే ఉందన్న విషయం ఆమెకు తెలుసు. ఇక్కడే ఎక్కడో పోగొట్టుకున్నావు. అందులో చాలా క్లియర్గా ఉన్నారు. ఇంటి వెలుపల కాదు, లోపలే. అయితే కనిపెట్టలేకపోయారు. మ్మ్. ఈరోజు అనేక మంది గృహాలు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, క్రైస్టే అక్కడ ఉన్నాడనేదే ప్రశ్న. వాక్యం చెప్తున్నట్టు ఇంటి మధ్యలో ఆ స్థలము నుండి ఒక నిచ్చెన నిలిచి పరలోకానికి వెళ్ళాలి. అయితే అనేక మంది ఇండ్లలో క్రైస్తు ఉన్నాడు. అయితే దేవదూతలు ఎక్కడం దిగడం లేదు, క్రైస్ట్ బయట ఉన్నాడు. మ్మ్. కొన్ని స్థలాల్లో క్రైస్ట్ పడుకుని ఉన్నాడు, కొన్ని చోట్ల క్రైస్ట్ నిద్రపోతున్నాడు, కొన్ని చోట్ల క్రైస్ట్ దూరంగా ఉన్నాడు. మ్మ్. కారణమేంటి? ఈరోజు మనమందరము కూడా ఇళ్ళు ఉంచుకుని ఉన్నాం, అంతమందిను. మ్మ్. ఇప్పుడు సాధారణంగా ఈరోజు అందరూ కూడా ఒక గృహము కలిగి ఉండడం అనేది ఒక డ్రీమ్. కొందరు కట్టుకుంటారు, కొందరైతే అట్లే కొనుక్కుంటారు. ఇంట్లో వాక్యముంది, బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్ట్ ఉన్నాడో లోనా? మ్మ్. అదే కదా ప్రశ్న ఇప్పుడు. అదేవిధంగా మనమే దేవుని ఆలయం. మ్మ్.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. అప్పుడు అంతరంగంలో దేవుడున్నాడా, వెలుపట ఉన్నాడా? కొందరు ఇలా చెప్పిన వెంటనే అబద్ధపు బోధ అంటున్నారు. అదెలా దేవుడు బయటికెళ్తాడు? మరి ఇన్ని వాక్యాల్లో ఉన్నాయి. ద్వారమునొద్ద ఉన్నానంటున్నాడు, సంఘము వెలుపట ఉన్నానంటున్నాడు. ఒక వాక్యంలో ఉంది, వారు నా పరిశుద్ధ స్థలం నుండి దూరంగా పోజేశారని ఉంటది. ఒక దగ్గర ఉంటది, గుడారాన్ని తీసి దూరంగా వేశారని చెప్పి. ఈరోజు అలాగే ఉంది ఆత్మీయ జీవితం. ఈ స్థలములో మీలో దేవుడు మీ ఇంటిలో ఉన్నాడా? సరే, ఫస్ట్ పాయింట్ ఇది. రెండవది, ఈ నిచ్చెన ఆకాశం నంటి ఉందా? యోచించండి. నేనే మార్గము సత్యము జీవమని చెప్పాను. యేసుక్రీస్తే పరలోకానికి దారెను ఉంది. అయితే యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నా అలా ఇంటిలో వాక్యాన్ని అంటించుకున్న ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళతారా? వారి ఇల్లు పరలోకానికి ఓపెన్గా ఉందా? వారి గుమ్మము పరలోకానికి తెరవబడి ఉందా? యోచించండి. ఈరోజు చాలా గృహాల్లో లేదు. మీరు దేవునికి విరోధమైన కార్యాన్ని చేసి, అయితే చాలామంది చెప్తారు దేవుడు కృపగలవాడు, అలా దేవుడు గృహాన్ని వదిలి వెళ్ళిపోడు అని చెప్తారు. సరే, అది అలాగే ఉండని. ఇల్లు వదిలి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నాడు. అయితే ఇంట్లో ఉన్న మీరు పరలోకానికి వెళ్తారా? 24 hours టీవీ రన్ అవుతుంది. 24 hours సినిమా, సీరియలు, గేమ్స్ అన్నీ రన్ అవుతున్నాయి. భర్త కూర్చుని గేమ్స్ చూస్తూ టీవీలో IPL అన్ని చూస్తూ ఉంటాడు. భార్య అయితే యూట్యూబ్ ఇవన్నీ చూస్తూ ఉంటుంది. అబ్బాయి వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ లో ఉంటారు. అన్ని రూమ్ లో వాక్యం అంటించుంటది. డైలీ ప్రేయర్ లేదు, డైలీ ప్రార్థన లేదు, వాక్యం చదివేది లేదు. క్రీస్తే ఇంటికి అధిపతి అని బోర్డు ఉంటుంది. క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని చెప్పి. ఈ ఇల్లు వెళ్తుందా? దేవుని ఇల్లేనా అని ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వాళ్ళేం చెప్తారు? ఎన్నెన్నో సమస్యల మధ్య మా ఇంటిని కాపాడాడు. ఎస్, నేను చెప్తున్న దేవుడే కాపాడుతున్నాడు. అయితే మీరు పరలోకానికి వెళ్తారా? అది కాకుండా సండే కరెక్ట్ గా చర్చ్కి వెళ్తారు. అవన్నీ చర్చ్ గోయింగ్ అంతా కూడా వెనక్కి తగ్గేదే లేదు. లేటుగా వెళ్ళినా మేము అటెండ్ అవుతాం. అదే చాలా ముఖ్యం. తొందరగా బయలుదేరినా వెళ్ళొచ్చేస్తాం. ఓకే, ఈ రోజు కొంత పని ఉంది, తొందరగా బయలుదేరదామని మెసేజ్ వెళ్తున్నప్పుడే బయలుదేరి వచ్చేవాళ్ళు. అవునా? ఎన్ని చర్చెస్లో నా ప్రాణం యెహోవాను సన్నుతించమన్నప్పుడే సగం మంది ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాగుంటున్నప్పుడు ఆ స్థలంలో ఇల్లుంది, క్రైస్ట్ ఉన్నాడు, మనం వెళ్తున్నామా? నేను ఇలా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ జేకబ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తున్నాను. జేకబ్ ఒక ఊరు విడిచి పారిపోతున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతున్నాడు అనుకుందామే. ఇతనికి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఫ్యూచర్ ఏంటో కూడా తెలియలేదు. ఇంకా చెప్పాలంటే ఇల్లు లేదు, ఫ్యూచర్ ఏమవుతుందో అనేది కూడా తెలియదు. అయితే ఒక భయంతో పారిపోతున్నాడు. ఇలా పారిపోయే ఒక మనిషికి ఒక రెవల్యూషన్ వస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదొచ్చి కాలింగ్. అంటే అబ్రహాముకు ఒక కాలింగ్. ఆ అబ్రహాం యొక్క కాలింగ్ వచ్చి ఇస్సాకుకు వెళ్ళాలి. దాని సెకండ్ పార్ట్ ఆయన దగ్గర ఉంది. రైట్. ఐసక్ యొక్క కాలింగ్ యొక్క థర్డ్ పార్ట్ వచ్చి జాకబ్ దగ్గర ఉంది. కరెక్ట్. ఈ ముగ్గురు కూడా చేరిందే ఒక కాలింగ్ లో ఒక విషయం కలిగింది. అదొక సుదీర్ఘమైన పాఠం. సరే, నేను ప్రశ్న అడుగుతున్నా ప్రేక్షకులకు. ఇది ప్రశ్న, ఇది రైట్ అండి. అప్పుడు నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో విషయాలు నేను ఫేస్ చేశానని రైట్ అండి. మీరు చెప్పేది ఒప్పుకుంటున్నాను. అయితే నాకు ఈ దర్శనం ఉందా అని అడిగే వరకు ఏం చెప్తారు? ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ విషన్. అది ఎలా తెలియపరచాలి ప్రేక్షకులు? విషన్ లేకుండా మీరు లేరు. ఫస్ట్ ఈ వరల్డ్ కి రావడం ఎలా అర్థం చేసుకుందాం? ఎందుకంటే జేకబ్ కు దొరికింది, మనకు దొరుకుతుంది. ఇప్పుడు మీరు రెవల్యూషన్ 1st chapter verses 5 and 6 చదివితే, ప్రత్యేకించి 6వ వచనములో, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను అని ఉంది. ప్రీస్ట్ అండ్ కింగ్స్ అని ఉంటుంది. అది అందరికి, అది ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఇది ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. అంతమందికి నాకు లేదని చెప్పలేరు కదా. మీరు యేసును కనుగొనుటకు పిలువబడి మీరు క్రైస్ట్ ని అక్సెప్ట్ చేశారంటే మీరు ఒక కాలింగ్ తోనే లోనికొచ్చారు. అప్పుడు మీ జీవితానికి దిశ మారుతుంది, జీవిత విధానం మారుతుంది, అన్నీ కూడా ఆ లెవెల్లోనే వెళతాయి. అది దాటి ఒక హెవెన్లీ విషన్ మీ మీద ఉంటుంది. ఇప్పుడు జాకబ్ పశువులను మేపుతున్నాడు, సంపాదిస్తున్నాడు, మరి భార్య బిడ్డలు మనకిలాగానే. అయితే జాకబ్ పైన మరొక విషన్ ఉంది. అతను ఇస్రాయేల్ నుండి క్రైస్ట్ రావాలి, క్రైస్ట్ నుండి ఒక విషన్ జరగాలి. ఇవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవడానికి మనం మొదటగా రెడీ కావాలి, మనం ట్రై చేయాలి. అది కాకుండా మనం ఇంకా మాట్లాడాం, ఐసాక్ అయితే గుడ్డివాడయ్యాడు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు అప్పుడు ఆయన కళ్ళు నార్మల్గా ఉంటే ఆయన జేకబ్నే బ్లెస్ చేసి ఉండరు. బాహ్యంగా మీరు చూసినట్లయితే కళ్ళు కనబడి ఉంటే నేరుగా ఏషావును పిలిచి ఆశీర్వదించారు. అంటే అప్పుడు ఇందులో ఈయన సెన్స్ చేసే పోతున్నాడు. ఏదో ఒక భయం ఉన్నప్పటికీ అప్పుడు ఒక్కొక్కరి జీవితంలో పరిస్థితులు బాగానే ఉన్నాయి. అయితే తనపై ఒక పెద్ద హెవెన్ ప్లాన్ ఉందని అర్థం చేసుకోకుండా పారిపోతున్నారు అందరూ కూడా. నేను ఒక ఉదాహరణకు చెప్తాను. ఉసేన్ బోల్ట్ పాల్గొంటున్నాడు. అవును, సరేనా? అంతమందికి ఏమనిపిస్తుంది? అబ్బా, అతను భయంకరంగా పరిగెడతాడు, ఉసేన్ బోల్టే గెలుస్తాడు. స్టేడియం మొత్తానికి అదే అనిపిస్తుంది. కరెక్టే. కూడా ఉన్నవారు అదే అనుకుంటారు. అవును.
అప్పుడు ఎవరన్నా ఒకరు ఉసేన్ బోల్ట్ని గెలవాలనే మైండ్ సెట్లో పరిగెత్తారా? నేను సైకలాజికల్గా అడుగుతున్నా. అవును, ఉసేన్ బోల్ట్ అక్కడ నిల్చున్నాడు. అవును, అతను వరల్డ్ నెంబర్ 1. అవునవును. ఇప్పుడు చుట్టూ ఉన్న అంతమందిను ఉసేన్ బోల్టే ఎలాగో గెలుస్తాడు, మనం రెండవ దానికైనా ట్రై చేద్దాం, అట్లీస్ట్ సెకండ్ అన్నా వద్దాం అని ఒక థాట్ వస్తుంది. అయితే ఎవరో ఒకరికి లేదు, ట్రై చేసి చూద్దామే, ప్రయత్నం చేద్దాం, ఉసేన్ బోల్ట్ని గెలుద్దామే. ఎందుకు ట్రై చేయకూడదు? ఎలాగొకటి ఏదో ఒక రోజు ఉసేన్ బోల్ట్ని గెలిచే వ్యక్తి రావాలి. ఇంకా చెప్పాలంటే హుస్సేన్ బోల్టే ఒక సెకండ్ థాట్ ఉంటే అలాగైతే థింక్ చేశాడు. అలా లేకుంటే వరల్డ్ నెంబర్ 1 రావడానికి అయింది. అంటే మొహమ్మద్ అలీ ఉండే కాలంలో మైక్ టైసన్ లోనికి వస్తున్నారు. అవును, మైక్ టైసన్ ఉన్నప్పుడు మరొకరు వస్తున్నారు కదా. చేంజ్ ఉంటుంది. వస్తున్నప్పుడు ఇతను జయించలేమని ఒకరు లోనికి వస్తే ఏమవుతాడు? ఖచ్చితంగా ఓడిపోతాడు, ఎందుకంటే మైండ్ సెట్ లోనే గెలవలేడు. సో మైండ్ సెట్టే సమస్య ఇక్కడ. అక్కడ విషన్, ఆ విషన్ లో మీరు పరిగెత్తేప్పుడు నాకు ఒక విషన్ ఉంది. ఇప్పుడు యాకోబు పరిగెత్తున్నాడు, ఇతనెందుకు శ్రేష్ఠపుత్ర భాగాన్ని యేసయ్య దగ్గర అడిగి తీసుకుంటున్నాడు? ఆ పాయింట్ గా వస్తున్నా. ప్రేక్షకుల ఆకర్షణ చాలా ముఖ్యం ఇక్కడ. నాకు దర్శనం కాలేదనే ప్రశ్నించే వారి కోసం ఈ ప్రశ్న. మీరు దర్శనంతోనే ఉన్నారు, ఉంది, అది రివీల్ కాలేదు మీకు, అంతే. ఆ రెవల్యూషన్ దేవుని దగ్గర అడగాలి. నన్ను ఎందుకు మీరు పిలిచారు, నన్నెందుకు పిలిచారు? ఆ పిలుపును అందుకున్న అంతమందిలోనూ 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. అంతమంది బయలుదేరి వెళ్లారు. అంటే అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరకి చెదిరిపోయినట్టు అపోస్తులు 8:1 ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ 8వ అధ్యాయం నుండి అట్లే పేతురు ద్వారా, ఫిలిప్ ద్వారా, అట్లే పౌలు ద్వారా వెళ్లి పౌలుతో ముగిస్తుంది యాక్స్. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్లారు? అప్పుడు వీళ్ళు విషన్ లేని వాళ్ళ. తోమా ఇక్కడికి వచ్చినదే అందులో లేదే, యాక్స్లో లేదు కదా. అయితే తోమా ఇక్కడికి వచ్చాడే. తోమా యొక్క మినిస్ట్రీ అది ఎటువంటి ఒక మినిస్ట్రీ? సో అక్కడ నుండి దేవుడు పిలిచాడంటే ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ విషన్. చెప్పాలంటే పరలోకానికి వ్యక్తిగతమైన వ్యక్తికి ఒక ప్లాన్ ఉంది, పరలోకం సిద్ధపరిచి ఉంది, దాన్ని పొందడం అనేది మన దగ్గరే ఉంది, ఎంతమంది పైన కూడా ఉంది. ఇక్కడ జేకబ్ దాన్ని సెన్స్ చేశాడు, చేసే వెళుతున్నాడు. అదే దేవుని ఇల్లు అంటున్నాడు. అందువలనే తను చెప్తాడు, ఈ స్థలం భయంకరంగా ఉంది, దీని వెనుక ఏదో ఉంది, నేను తిరిగి వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉంటే అని చెప్పి మ్రొక్కుకుంటున్నాడు. నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి అంటూ చివరికి యెహోవా నాకు దేవుడై ఉండును అంటున్నాడు. సో దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు. దానికి ముందే దేవుడు తనతో మాట్లాడతాడు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదనని దేవుడు చెప్తాడు. అర్థమైంది, అదే సెన్స్ చేస్తాడు. అలాగుంటున్నప్పుడు ఇది ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇది జాకబ్కి అర్థమైంది, మన అందరికీ ఇది అర్థమవుతుందా? అది అర్థమైతేనే కదా ఈ స్థలము దేవుని మందిరము, దీనిలో ఒక నిచ్చెన ఉంది, హెవెన్కైనా ఒక వే ఇందులో ఉంది, కాలింగ్ ఉంది, అందులో నేను ఎక్కాలి, దానిని అర్థం చేసుకోవాలని తలంపు వస్తుంది. అదే మీరు యూకే నుండి వచ్చినప్పుడు ఈ థాట్ రావడం వల్ల మీరు తిరిగి వెళ్ళలేదు. నాకు ఈ థాట్ ఉండడం వల్ల నేను ఇక్కడే కూర్చున్నాను. మనం ఏం చేస్తున్నాం? వస్తున్నాం అంటే దేవుడు పిలిచినప్పుడు వస్తున్నాం, వచ్చినప్పుడు అనేక సమస్యలు పరిస్థితులు వస్తాయి. అయితే దేవుడు వదలకుండా చూసుకుంటున్నాడు. వదలకుండా చూసి మన జీవితాల్లో ఇప్పుడు నేను అదే చెప్తాను. ఈ నిమిషము ఈ సెకండ్ వరకు ప్రభు మహాకృప వల్ల చెప్తున్నాను, అయ్యో మనం సేవకొచ్చామని ఒకరోజు కూడా యోచించింది లేదు. ఎందుకంటే నో టర్నింగ్ బ్యాక్. ఒక్కొక్క రోజు ఈ పరిచర్యలో ఒక్కొక్క ఘట్టాన్ని చేరుకుంటున్నప్పుడు ఒక్కొక్క కార్యాన్ని రివీల్ చేస్తూ ఉన్నాడు. హెవెన్ రివీల్ చేస్తుంది. ఎందుకంటే లేడర్ అక్కడ వేసాం, దేవతలు వస్తూ వెళుతూ ఏంజల్స్ రావడం పోవడం ఆ ప్లాన్ లో ఉన్నాం. ఇది ఒక స్పిరిచువల్ గా నాకైన కృప ఏంటంటే నా మినిస్ట్రీ లేడర్, హెవెన్లీ లేడర్. ఇది బేస్ చేసే దేవుడు నాకు ఇచ్చాడు, మరొకరికి మీరు చూపించాలి. అవును, ఇది బేస్ చేసే దేవుడు నాకు ఆ పేరునిచ్చాడు. ఓకే, నా పనికి రిజైన్ చేసి చివరికి మినిస్ట్రీకి వచ్చి నేను ప్రేయర్ చేస్తూ ఉన్నా. వచ్చానో అప్పుడు ఏమీ లేదు, ప్రేయర్ చేస్తూ ఉన్నా. లిటరల్ గా దేవుడే నీకు ఆశ్రయమని ఒక సాంగ్ ఉంది, అందులో యాకోబు వలె వెళ్లే మార్గములో ఆ రాత్రంతయును ఆ దుఃఖముతో నేను రాతిని తలగడగా చేసుకున్నాను. అద్భుతమైన పాట. ఆ పాటలోని మాటలు అలా వింటూ ఉన్నా దేవుడు ఆ నిచ్చెన దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూపించి ఆ స్థలంలో ఒక నియమం ఇస్తున్నాడు. దర్శనమిచ్చి నీ మినిస్ట్రీ అనేక మందిని పరలోకానికి తీసుకెళ్లే మినిస్ట్రీగా ఉంటుంది, హెవెన్లీ ల్యాడర్ గా ఉంటుందని చెప్పాడు. నాకు ఈ ల్యాడర్కి క్రైస్ట్కైనది తర్వాత రోజుల్లో ఒకరి ద్వారా నాకు రివీల్ చేస్తున్నాడు. ఇదే క్రైస్ట్ చెప్పే విషయమని తెలియజేశాడు. సో ఒక్కొక్కరి వెనుక దేవుని ప్రణాళిక ఉంది. ఈ హెవెన్లీ ల్యాడర్ వెనుక ఒక శుభవార్త ఉంది, అందుకే నేను అందరికీ తెలియజేస్తున్నాను. అవును, మనిద్దరము కలిసి చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో దేవుని సంకల్పాన్ని చేయడానికి ప్రతి ఒక్కరి వెనుక ఒక విషన్ ఉంది. ఆ విషన్ తోనే వెళ్ళగలము. ఇప్పుడు ఒక్కొక్కరికి మన శ్రోతలకు చెప్దాం, ఒక్కొక్కరి ఇంటిలోనూ గాడ్ విషన్ అనేది ఉంది. అది హెవెన్ వైపుగా ఉంది. అందులో ఆ కార్యాన్ని మీ కొరకు దేవుని దూతలు ఎక్కి దిగే విధంగా ఉన్నారు. యేసు ఒకరినైనా తృణీకరింపవద్దు, వీరి దూతలు తండ్రిని దర్శిస్తున్నారు. సో మీ యొక్క కాన్సెప్ట్ డైలీ పరలోకంతో ఉండే రిలేషన్షిప్ అలా ఉండినట్టయితే మీ యొక్క ఇల్లు దేవుని ఇల్లుగా ఉంటుంది.
ఇదే ఆ కాన్సెప్ట్. సంతోషం బ్రదర్ జగన్, ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుంది. బట్ ఇది యాకోబుకి మాత్రమే కాదు, ఒక్కొక్కరికి. మనం చాలా మీటింగ్స్కి వెళ్తున్నాం, ఈ కార్యక్రమం మిస్ చేయకుండా చూసేవాళ్లున్నారు. వాళ్లల్లో ఉన్న ఒక కోరిక ఉంది, మరోవైపు వాళ్లల్లో ఒక ల్యాడర్ ఉందని చెప్పడానికి వచ్చాం. లేదు, మీరు చెప్తున్నప్పుడు ఒక 30 సెకండ్స్ సాక్ష్యాన్ని పంచుకుంటారు. సమీపంలో ఆంధ్రాలో పరిచర్యక వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రాంని చర్చ్ ముగిసే వారి టైం వచ్చి ఒక 12 గంటలు అవుతుంది. ముగింపులో చర్చిలో ఇది వేస్తున్నారట, అందరూ చూస్తున్నట్టుగా. అప్పుడు వారి ఎదురుచూపు అలా ఉంది. ఆ ప్రోగ్రాం చూసి తర్వాత ప్రజలు అక్కడే భోంచేస్తారు కాబోలు, భోంచేసి వెళుతున్నారట. సో ఆ స్థాయికి ఇది ప్రభువు చేస్తున్నాడని మీ ముందు సాక్ష్యంగా చెప్పాలనుకున్నాను. చాలా సంతోషం బ్రదర్ జగన్. చివరిగా ఒక టేక్అవే. ఇప్పుడు చాలా విషయాలు వచ్చాయి. అప్పుడు దేవునిల్లు అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ప్లాన్ ఉంచారు ఒక్కొక్కరికి కూడా. అవును. చివరిగా ఒక్క నిమిషంలో ఏం చెప్పాలనుకున్నారు దీని గురించి? మీరెక్కడికి పరిగెత్తే వాళ్ళైనప్పటికీ, ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ మీకొకటి తెలియాలి, ప్రభు చిత్తము నా పట్ల ఉన్నది. ఆ ప్రణాళిక పరలోకానికైనదిగా ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చడానికైనా, ఆ ప్లాన్ నెరవేర్చడానికైనా పనులు మీ పట్ల జరుగుతూ ఉన్నాయి. అది మొదట మీరు విశ్వసించాలి. ఆ ప్రత్యక్షత మీకు రావాలి. వచ్చిందంటే తిరిగి ప్రభు మిమ్మల్ని అందులో ఉపయోగిస్తాడు. ఇదే జాకబ్ ద్వారా మనం తెలుసుకోగలం. అది నాకు దేవుడు నా లైఫ్లోనూ తెలియజేశాడు. అది అందరి లైఫ్లోనూ జరుగుతుంది. జరగాల్సిన పునాది జేకబ్ దగ్గర ప్రారంభమైంది. అదియే దేవుని ఇల్లు యొక్క ఇల్లు. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇంకో క్యారెక్టర్ చూద్దాం. బట్ ఇది దేవుని ఇల్లు అనే కార్యక్రమంలో చాలా రెవల్యూషన్స్ వచ్చాయి. ప్రేక్షకులకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఏం కారణం అంటే, ఒక్కొక్క ఎపిసోడ్ తిరిగి చూసి వారు నోట్స్ తీసుకున్నట్లయితే ఇందులో నుండి పలు విషయాలు లభిస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్ అలా ఉంది. ఒకసారి చూస్తే చాలా 2 సార్లు చూడండి. ఎందుకంటే అన్ని ట్రెషర్స్ ఇందులో ఉన్నాయి. వాటిని తవ్వి తీశారంటే వారికి పలు ప్రణాళికలు, దర్శనాలు కాకుండా వారు దేవునింటిని చూడగలరు వారి జీవితానికి. చాలా సంతోషం బ్రదర్. మరో కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. వందనాలు. సంతోషం.